ఈ ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే కుక్కటపల్లిలో రేణు అగర్వాల్ అనే ఒక లేడీని అతి కిరాతకంగా ఇద్దరు పనులు 9 సంవత్సరాల నుండి ఉన్న ఒక పనోడు అండ్ ఇంకొక అబ్బాయితో 10 రోజుల క్రింద వచ్చిన అబ్బాయితో అతి కిరాతకంగా చంపిండు. ఈ కుక్కటపల్లి అనే ప్లేసు నార్మల్గా ఫేమస్ కావట్లేదు ఇండియా లెవెల్లో. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకో కేసు అయింది, నిన్న ఇంకో కేసు అయింది. ఇది సంచలనం సృష్టిస్తున్న కేసు ఇప్పుడు. అండ్ ఈ మిస్టరీ గురించి మనం తెలుసుకుందాం. నేను డీటెయిల్గా క్లియర్గా ఎగ్జాక్ట్లీ 5 నిమిషాల్లో చెప్తా. ఫ్రెండ్స్, నేను ఒక 10 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూస్, గ్లోబల్ అప్డేట్స్ కానీ ఇండియా అప్డేట్స్ కానీ ఎవ్రీడే మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఏంటిదంటే ఈ రేణు అగర్వాల్ మన రాకేష్ అగర్వాల్ అని మన స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో రెంట్ వాళ్ళు ఉంటారనమాట. అది రెంట్కా ఓన్ హౌస్ అనేది తెలియదు, కానీ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఒక కొడుకున్నాడు అండ్ ఆ కొడుకున్నాడు, ఒక కూతురు ఉంది. ఒక కూతురు వచ్చేసి వేరే స్టేట్లో చదువుకుంటుంది. కొడుకు వచ్చేసి వాళ్ళ నాన్నగారి బిజినెస్, వాళ్ళది ఏంటంటే స్టీల్ షాప్ బిజినెస్. ఆ సిటీ మన సనత్ నగర్ దగ్గర స్టీల్ షాప్ బిజినెస్. సో వీళ్ళింట్లోనే ఏమంటారు, మన ఒక 9 సంవత్సరాల క్రితం నుండి ఇంట్లో పని చేసేటోడు ఉన్నాడు అనమాట. ఇక ఇప్పుడు ఏంది, ఇప్పుడు 9 సంవత్సరాలు అంటే ఎంత నమ్మకం ఉంటే ఒక 9 సంవత్సరాల నుండి ఒక పనులని ఇంట్లో పెట్టుకుంటారు మీరు చెప్పండి. అండ్ ఈరోజు యథావిధిగా ఒక 10 రోజుల క్రితం మనోడు ఏం చేసిండంటే ఇంకో పనోన్ని వంట మనిషిని తీసుకొని వచ్చిండు అనమాట. ఇక్కడ వాళ్ళ ఇంటి కింద వాళ్ళ వేరే చుట్టాల ఇంటికి వాళ్ళకి తీసుకొని వచ్చిండు. ఇద్దరు కలిసి స్కెచ్ ఏం వేసారంటే ఆల్రెడీ వీళ్ళకి ఏ టైంలో వాళ్ళ హస్బెండ్ వెళ్తాడు, ఏ టైంలో వాళ్ళ కొడుకు వెళ్తాడు షాప్కి అని క్లియర్ కట్గా తెలుసు. సో వీళ్ళు ప్లాన్ చేసుకొని ఎంత దారుణంగా అంటే, సో ఫస్ట్ ఏం చేశారంటే ప్లాన్ చేసుకొని ఆమెని అతి కిరాతకంగా, ఇంట్లో ఉన్న రేణు అగర్వాల్ని అతి కిరాతకంగా కొట్టి ఏమంటారు, మన కొడితే చెప్పకపోతే, ఎక్కడుందో చెప్పకపోతే, మన గోల్డ్ మన ఇట్లా పైసలు చెప్పకపోతే తాళ్లతో కట్టేసి కుక్కర్తో నెత్తి మీద కొట్టి చంపేసి, అండ్ వాళ్ళు అతి కిరాతకంగా కూరగాయలు కోసే కత్తితోని పీక కట్ చేసి ఈరోజు యథావిధిగా మళ్ళా పురస్తుగా వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసి వాళ్ళ బైకే తీసుకొని ఉన్న సామాన్లు 1 లక్ష రూపాయలు, 4 తులాలు, ఇది కూడా సబ్జెక్ట్ టు కరెక్షను, 4 తులాలని చెప్తున్నారు. అండ్ అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఇంత పైసలు అయితే తీసుకొని యథావిధిగా వాళ్ళ బైక్ మీదనే స్కూటీ మీద వెళ్ళిపోయారు అనమాట. అండ్ ఇక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈరోజు ఒక 5 క్లూస్ టీమ్స్తోనైతే వెతుకుతున్నారు. పోలీసు వాళ్ళు ఏం సస్పెక్ట్ చేస్తున్నారంటే వీళ్ళు జార్ఖండ్కే వెళ్ళి ఉంటారని సస్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కడన్నా కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఏమనుకుంటాం, ఒక సాదాసీదా మనుషులం అయితే ఇక్కడ నార్మల్గా ఏమంటారు, నార్మల్ ఏరియాలలో ఉంటే, బస్తీలలో ఉంటే, ఇట్లాంటి దాంట్లో ఉంటే సెక్యూరిటీ లేదు, ఎవడొచ్చి దొంగలు పడతాడు అని అనుకుంటాం. ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డు విత్ సీసీ కెమెరాలు ఉన్న దాంట్లో ఇట్లా పనులు చంపిర్రంటే అసలు ఇంకా మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు ఉంది సిచ్యువేషన్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక టేక్అవే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరన్నా కానీ ఇప్పుడు వాళ్ళు పక్క ఏదో ఒక ఆశ, డబ్బు, వీళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుందనే పక్క ఆశ. డబ్బుకి ఎవడన్నా కానీ కొంచెం ఆశ. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఏమంటారు లో గ్రేడ్ అంటే ఇప్పుడు ఇట్లా పనులకు కానీ వీళ్ళకి ఏంటంటే ఒకటేసారి 1-2 లక్షలు చూసేసరికి ఏం చేయాలనేది తెలియదు అనమాట. అండ్ అందుకోసమే ఇట్లాంటి దాంట్లోకి ఒడిగడతారు. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఇట్లాంటి అంటే పనులు ఇట్లాంటి ఎవరైనా ఉంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వాళ్ళని పెట్టండి. ఎందుకు అనంటే మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంతే ఫ్రెండ్స్. అండ్ నేను ఇంకేమైనా మీరు నాకు టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే మీరు నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏందో నాకు తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చి చూసినందుకు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ.